చందమామ కథ. అందగత్తెకి పోటీ. పూర్వకాలమందు ఫిరోజ్ షా అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన భార్య పేరు గుల్నార్. ఆమె సాటి లేని సౌందర్యవతి. బేగం గుల్నార్ సౌందర్యం ఇటువంటిదని నోటి మాటలతో వర్ణించడానికే వీలు కాదు. గుల్నార్ యొక్క శరీర సౌందర్యమే కాదు, ఆమె విహరించే అంతఃపురం కూడా అతి వైభవంగా అపురూపంగా ఉండేది. తెల్లటి చలువరాళ్లతో నిర్మించి రత్నమణులు పొదిగిన ఆ దివ్య భవనంలో ఉండే విలాస వస్తువులు, హంసతూలికా తల్పాలు, వాటి శోభ చెప్పతరం కాదు. ఇంతటి సంపద వైభవం ఉన్న గుల్నార్కు జీవితంలో తృప్తి లేకపోయింది, ఆనందం లేకపోయింది. ఒక రోజున ఆమె చక్కగా అలంకరించుకున్నది. నిలువుటద్దంలో తన సాటిలేని సౌందర్యాన్ని తానే స్వయంగా చూసుకుంది. కాని ఏదో మనసుకు లోటుగా తోచి అసంతృప్తితో నిరాశతో అలానే చెయ్యపైన వాలిపోయింది. కొంచెంసేపటికల్లా పాదుషా లోపలికి చక్కా వచ్చాడు. బేగమును విచార కారణం అడిగాడు. గుల్నార్, ఎందుకీ బెంగ? ఏదైనా సరే కోరుకో, తీర్చడం నా వంతు అన్నాడు. భర్త ఇలా అభయం ఇయ్యడంతో ఆమె మెల్లగా, అయితే నన్ను పోలిన సుందరిని మీరెన్నడైనా చూసి ఉన్నారా అని అడిగింది. ఈ ప్రశ్నకు పాదుషా ఆశ్చర్యపోతూ, నీకు నీవే సాటి సుందరి అన్నాడు. అందుకు బేగం, అలా కాదు, నాతో సరిపోల్చదగ్గ సుందరి మరెవరైనా ఈ భూలోకంలో ఉన్నదేమో స్వయంగా తెలుసుకోవాలి, ఇదే నా కోరిక అని చెప్పింది. పాదుషా నవ్వుకున్నాడు, ఏర్పాట్లు చేశాడు. ఆ ప్రకారం కొద్ది రోజులకల్లా ఎంతో మంది యువతులు ఎక్కడెక్కడి నుంచో అంతఃపురానికి వచ్చి విడిది చేశారు. వారందరూ స్వర్గలోకంలోని యక్ష కిన్నెర గంధర్వులను దేవతలను మించిన గొప్ప సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నారు. అందర్నీ వరస పెట్టి పరీక్షగా చూసింది బేగం. అందర్నీ వెళ్లిపోమంది. మళ్లీ శయ్యా మందిరంలోకి వెళ్లి నిలువుటద్దంలో తన రూపం చూసుకుంది. చిరునవ్వు నవ్వుతూ, 1,00,000 మంది దేవతలు రాని నా అందానికి ఎవరూ సాటి కారు అంటూ తనలో తాను అనుకుని ఒక విధమైన తృప్తి పొందింది. అయితే ఆ తృప్తి అయినా ఎంతో కాలం నిలవలేదు. మళ్లీ కొన్నాళ్లకే మునపటిలా విచారం ముంచుకొచ్చింది. మళ్లీ భర్తను అంతఃపురంలోకి పిలిపించుకొని, చూడండి, నా హృదయం ఇంకా ఏమో గాని అసంతృప్తితో తపించిపోతూనే ఉంది అని చెప్పింది. ఆమె విచారం తొలగించలేకపోయాడు పాదుషా. అంతలో వసంతకాలం వచ్చింది. మొగ్గలు విడిచినాయి. వాటి చుట్టూ గండు తుమ్మెదలు ఝుమ్మని ధ్వని చేయసాగినాయి. ఉద్యానవనంలో కోకిలలు బుల్బుల్ పిట్టలు మంగళగానం చేస్తున్నాయి. బేగం గుల్నార్కు ఇటువంటి శుభ సమయమందు స్త్రీ శిశువు కలిగింది. శిశువును బేగం ఎదుట పెట్టారు చెలికత్తెలు. ఇప్పుడు మళ్లీ బేగం భర్తను పిలిపించింది. ఇప్పుడు తీరింది నా కోరిక. నాకు సాటి అయిన సుందరి ఈనాటి కనిపించింది. నా హృదయం తేలికపడింది. నా అందానికి సాటి అయినది ఈ లోకంలో ఈ పాప ఒక్కతే అంటూ శిశువును చేరదీసుకొని తనివి తీరా ముద్దులు పెట్టుకుంది. ఏ తల్లికైనా తన కూతురి కంటే అందగత్తి వేరే ఉంటారా?